నా ముందే నిలబడి ఇంత పొగరుగా మాట్లాడతావా? నీ మీద నేను పరువు నష్టం కేసు వేస్తాను. సంతోషంగా వేయండి. నేనేమన్నా తప్పుడు న్యూస్ రాశానా? నా డ్యూటీ నేను చేశాను. ఎందుకు మీ అబ్బాయి అభి నిశ్చితార్థం ఆగిపోయింది? తనకు హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో అన్ని విషయాలు నా దగ్గర ఆధారాలతో ఉన్నాయి. నా మీద చేయి వేసినా, ఒకవేళ కోర్టులో కేసేసినా మీ పరువు మర్యాదలే రోడ్డు పాలవుతాయి. ఆ ధైర్యం మీకుంటే సంతోషంగా నాపై పరువు నష్ట దావా వేసుకోవచ్చు. సీను, వీడు నా ఓర్పుని బాగా పరీక్షిస్తున్నాడు. ఇలా చూడు చాముండేశ్వరి, సొసైటీలో నువ్వు ఒక పెద్ద విఐపి. ఇలాంటి పొజిషన్లో ఉండటం వల్ల నీ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు. ఇవన్నీ నువ్వు తట్టుకొని తీరాల్సిందే. అమ్మాయి వాళ్ళు ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు గొడవ జరిగిన తర్వాత మనం ఆ అమ్మాయి ఇంటి వాళ్ళతో మాట్లాడి సంబంధాన్ని క్యాన్సిల్ చేయాల్సిందే. అప్పుడు మనం ఇలా చేయలేదు. ఇప్పుడు అతని మీద కోప్పడి ఏంటి ప్రయోజనం? ఇలా చూడు, నువ్వు బయలుదేరు. కేసు పెట్టమని చెప్పండి సార్, కోర్టులో చూసుకుందాం. శ్రీను, ఇతని పంపించు. వెళ్ళవయ్యా. అక్క ఎవరో తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. ఆమె పవర్ గురించి నీకు తెలీదు. కాల్చి పడేస్తారు. ఇక మీదటిలా లేనిపోని రాతలు రాయొద్దు, సరేనా? వెళ్ళవయ్యా, వెళ్ళమని చెప్తున్నాగా. అక్క, అతను వెళ్ళిపోయాడక్క, నువ్వు టెన్షన్ పడుకో. ఇతన్ని ఊరికి వదిలిపెట్టను సీను. రేపు ఉదయంలోగా మొత్తం డీటెయిల్స్ నా చేతిలో ఉండాలి. నేనెవరో వీడికి చూపిస్తాను. నా కుటుంబం గురించి రాసి అవమానించినట్లు వాడి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అక్క, అతను ఒక్క ఒంటరివాడక్క, అతని కుటుంబం కూడా లేదు. అందువల్లనే వాడంత ధైర్యంగా అడ్డమైన న్యూస్లు వేస్తున్నాడు.